జై భారత్ జయరాజు నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా, ఈ రాహుల్ గాంధీ, ఈ సోనియా గాంధీ, ఈ ప్రియాంక గాంధీ వీళ్ళ గురించి ఈ రోజుని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఫిలిప్స్ మ్యాగజైన్ అనే పత్రిక, ఒక ప్రముఖ పత్రిక అన్నమాట ఇది బంగ్లాదేశ్లో. ఈ పత్రిక అనేక విషయాలు, ఈ యొక్క కుటుంబం గురించి, వీళ్ళ గురించి అనేక విషయాలు ఈనాడు బయటికి తీయటం జరిగింది. మన దేశంలో ఎవడు ఈ వార్త తీయడు. మన దేశంలో ఇక్కడ మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా కానీ ఇవన్నిటిని కూడా చూసినట్లయితే కనుక వీళ్ళందరూ ఎలాంటి నిజాలని తీయరు. ఇక్కడ మామూలుగా ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు మామూలుగా ఒక పార్టీకి ఒక పత్రిక అన్నట్టుగా, లేకపోతే ఈ విదేశీ తొత్తులకి పనిచేస్తున్నటువంటి పత్రికలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇటీవల కంటిన్యూగా ఈ రోజున బంగ్లాదేశ్ పత్రిక అనేది, ఈ యొక్క ఫిలిప్స్ మ్యాగజైన్ అనే పత్రిక అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా బయటకు తీయటం జరిగింది. ఈ పత్రిక యొక్క ఎడిటర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ముస్లిం. ఈ పత్రిక దీన్ని మొత్తము ఈ రాహుల్ గాంధీ చరిత్ర ఏంటి, సోనియా గాంధీ చరిత్ర ఏంటి అనేది కూడా వీళ్ళు ఎవరెవరు ఏం చేశారు ఈ కుటుంబంలో అని చెప్పేసి అన్ని కూడా వాళ్ళు బయటికి తేటతెల్లం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ సరే వాళ్ళ అమ్మ విషయం పక్కన పెడితే, వాళ్ళ అమ్మ ఏం చేసిందో కూడా చాలా రాసుకొచ్చాడు. సరే వీళ్ళు చేసే దుర్మార్గమైన కార్యక్రమాలు, వీళ్ళు చేసేటువంటి అఫేర్లు, వీళ్ళు పెట్టుకునేటువంటి అనేక రకాల కార్యక్రమాలు, విదేశీ యొక్క ఉగ్రవాదులతో తీవ్రవాదులతో వీళ్ళకున్న సంబంధాలు, ఇవన్నిటిని కూడా ఆ పత్రిక అనేది బయట పెడుతూ ఉన్నది. ఈ రాహుల్ గాంధీ అనేవాడు ఈ దేశానికి జీవితం అంకితం చేసినట్టు, పెళ్లి చేసుకోకుండా ఈ దేశం కోసమే నేను త్యాగం చేస్తున్నాను, త్యాగ పురుషుడిగా ఈ దేశంలో తిరుగుతూ, ఈ దేశంలో మామూలుగా ఏదేదో పిచ్చి పేలాపని పేరుతూ తిరుగుతూ ఉంటాడు రోడ్లాగా. అయితే ఇతనికి బ్రహ్మచారి కాదు అనేది ఇక్కడ స్పష్టంగా, ఇతను విదేశాల్లో అనేక మందితోటి సంబంధాలు పెట్టుకున్నాడు. అనేక సంబంధాల్లో మొట్టమొదట ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ రాయబారి కూతురుతో ఇతను సంబంధం పెట్టుకోవడం జరిగింది. ఈయన ఏంటంటే రాయబార కార్యాలయం ఉద్యోగి యొక్క కూతురుతోటి నోయిజా మేరీ అనే పేరు కలిగినటువంటి ఒక అమ్మాయితోటి ఇతను సంబంధం పెట్టుకోవటం, తను పెళ్లి చేసుకుంటానని వాడుకోవటం, తన్ని ఇద్దరి మధ్య ఒక గొడవ రావటం, మరి ఏమైందో మొత్తం మీద ఏం జరిగిందో అది కూడా ఆయన రాశాడు. అంత వివరంగా నేను చెప్పలేను. కానీ అతను ఏం చేశాడంటే మామూలుగా అమ్మాయిని విడిచిపెట్టడం, అమ్మాయి వేరే పెళ్లి చేసుకోవటం, మామూలుగా అదంతా జరిగిపోయింది. అదే రకంగా మళ్ళీ ఇంకొక దాంతో ఇలాగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దాంతో ఇలా 3-4 తోటి ఇతను సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ రోజున ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి కూడా అక్కడ స్పష్టంగా ఆ పేర్లతో సహా, పిల్లలు పెళ్ళాన్ని మొత్తం ఆ పేర్లతో సహా పత్రిక బయట పెట్టడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, ఇలాగా వెళ్ళిపోయి నీ భారతదేశంలో నీ మామ అదే తప్పు చేసింది, నీ తాత అదే తప్పు చేశాడు, ఇంకొకరు అదే తప్పు చేశాడు, నీ బాబు అదే తప్పు చేశాడు, నీ అమ్మ అదే తప్పు, ఈరోజు నువ్వు అదే తప్పు చేస్తావు. భారతదేశంలో నుంచి నువ్వు వెళ్ళి ఒక భారతదేశానికి ఒక నాయకుడు కావాలంటే 140-50 కోట్ల జనాభాని సమాజానికి సారథ్యం వహించాలంటే ఈ చిన్న విషయమా? నీకున్న అర్హతలు ఏంటని చెప్పేసి రాహుల్ గాంధీని ప్రశ్నించవలసిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజ ప్రతి భారతీయుడికి ఉందా లేదా అనేది నేను అడుగుతున్నాను. వీడు చాలా చాండాలంగా అప్పుడప్పుడు చూడండి వెళ్ళిపోతాడు, పాప నుంచి వెళ్ళిపోయినట్టు కొన్నాళ్ళు రాడు, ఒక 1 రోజులో 2 నెలల్లో ఎక్కడెక్కడో పడుకుని వస్తాడు. ఇవన్నీ కూడా చేసే కార్యక్రమాలు అన్నీ కూడా
మరి ఇటువంటి దేశానికి ప్రధానమంత్రి అయిపోవాలని నాకు కోరుకోవటం, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ అంటాడు ఒకడు. ఎవడు స్వతంత్రం తెచ్చింది? అది బ్రిటిష్ వాడు స్థాపించినటువంటి పార్టీ. భారత దాని వల్ల స్వతంత్రమే రాలేదు. నెహ్రూ గాంధీ వల్ల స్వతంత్రం రాలేదు. సరే, తర్వాత వీళ్ళకి దానికి ఆనాడు ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్కి దీనికి సంబంధం లేదు. వీళ్ళు దాని పేరు మీద మేము త్యాగం చేసాం. ఏంటి మీరు త్యాగం చేయటం ఏంటి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క దెబ్బకి అడలిపోయి ఇక్కడి నుంచి బ్రిటిష్ పారిపోయాడు. ఈ సంగతి పక్కన పెట్టేసి వీళ్ళు మామూలుగా మహాత్ముడు అంటాడు, ఈ ఏదో కింద ఇలా రకరకాలుగా శాంతిదూత ఒకడు, మహాత్ముడు ఒకడు, తొక్కలో తోలు కౌళ్ళన్నీ ఈ రకరకాలైనటువంటి అన్ని కూడా ఇక్కడ మామూలుగా మనం చెప్పుకోవటానికి వీళ్ళు ఒక చరిత్రను వక్రీకరించి రాసి మనల్ని మోసం చేశారు. సరే, నెహ్రూ గారికి అనేక రకాలు ఎఫ్ఐఆర్లు ఉన్నాయనేది కూడా మనం బయటకు వచ్చింది. ఆ ఎఫ్ఐఆర్లతో ఆ రోజున ఉన్నటువంటి ఎవరైతే మామూలుగా ఇంగ్లాండ్ లాస్ట్ జనరల్ అయినటువంటి మౌంటీ బాటన్ భార్య అయినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ రోజున తనతోటి సంబంధం ఉందనేది ఇవన్నీ కూడా మామూలుగా మనకు తెలిసిన విషయం. అనేక రకాల సంబంధాలు ఉన్నాయనేది. అలాగే గాంధీ చేసిన తప్పులేంటో కూడా ఈ రోజున అందరికీ సమాజానికి తేటతెల్లంగా ఈ రోజున మనకి అన్ని కూడా తెలుస్తున్నాయి. మళ్ళీ ఈ రోజున ఇతను వెళ్ళిపోయి అక్కడికక్కడికి వెళ్ళిపోయి భారతదేశాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడటం, భారతదేశ విషయాలు ఎవడైనా ఈ దేశాల నుంచి ఎవడైనా ప్రతిపక్ష నాయకుడు వస్తే ఆ దేశం గురించి ఇక్కడ మాట్లాడతాడా? ఒకసారి ఆలోచించండి. ఆ దేశ యొక్క రాజకీయాల గురించి ఇక్కడ మాట్లాడతాడా? మాట్లాడరు కదా. మరి ఇతగాడు వెళ్ళిపోయి ప్రతి దేశం, ఇప్పుడు అమెరికా వెళ్ళాడు, అమెరికాలో కూడా ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చి మాటలు అన్నీ. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మామూలుగా అక్కడ ఉన్న ఉగ్రవాదులతో మామూలుగా చర్చలు జరుపుకోవటం, అక్కడ ఉన్న దాడులతో మాట్లాడటం, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదంటాం, భారతదేశంలోనేమో రక్షణ లేదంటాం, భారతదేశంలో ఏంటిది డెమోక్రసీ లేదు, ఇలా రకరకాలైనటువంటి పనికిమాల మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. వీడికి ఏమీ తెలియదు, ఇందులోని మాట్లాడుతూ ఉంటాడు. మామూలుగా ఈ దేశ యొక్క పరువు తీయటానికి తయారవుతున్నాడు. అలాగే ఈ రోజున విదేశాల్లో అనేక మంది అమ్మాయిలతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను మిలిటరీ ఉద్యోగి ఆఫీస్ రాయబారి అయినటువంటి అతని కూతురుతో పెట్టుకున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. మరి మన విషయాలన్నీ కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు తీసుకెళ్ళి వీళ్ళకి అప్పచెబుతాడా? దేశ రక్షణ విషయాలు పట్టుకెళ్ళి మామూలుగా ఈ రకంగా చేస్తాడు ఆ రోజున. అందుకని అబ్దుల్ కలాం గారు సోనియా గాంధీని నువ్వు పక్కన కూర్చో, నువ్వు కుదరదు, నువ్వు ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి నీకు ఏ రకమైన అర్హతలు లేవని చెప్పారట. ఎందుకంటే దేశ రక్షణ విషయం. అందుకని ఇలాంటి వ్యక్తిని ఈ భారతదేశంలో ఎంతవరకు ప్రమోట్ చేస్తారు, మీరు చేస్తున్నారో చేస్తే ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించండి. అంతే కాబట్టి అనేక చోట్ల అనేక మందితోటి ఇతనికి లవ్ అఫైర్లు పెట్టుకుని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి పోరంబోకుని ఈ రోజుని ఈ దేశంలో తిరగనిద్దామా? ఈ దేశంలో అతనికి కనీసం అతను ఎక్కడికక్కడ ఇక్కడే చూస్తున్నాం కదా, ఏ విషయం ఏదైనా సరే మామూలుగా ఈ దేశంలో హిందువులకు జరిగేటువంటి అన్యాయాన్ని కానీ, ఒక ముస్లిం అనేటువంటి వ్యక్తికి మైనారిటీ అని చెప్పి ఎక్కడన్నా ఏదైనా జరిగితే విదేశాలు పట్టుకెళ్ళి ప్రచారం చేస్తారు. ఈ రోజుని పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఘోరాలు చూసుకుందాం, అలాగే మణిపూర్లో జరిగిన ఘోరాలు చూసుకుందాం. అవతల మయన్మార్ నుంచి వచ్చి అక్కడ అనేక రకాలైనటువంటి విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటే అక్కడ మామూలుగా వీళ్ళు చేసేటువంటిది మతతత్వ ప్రచారం చేస్తున్నారు. అక్కడ క్రైస్తవులు హిందువులు గొడవల కింద చిత్రీకరించి ఇది మామూలుగా విదేశాలు పట్టుకెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. మరి ఎంతవరకు ఈ వ్యక్తిని ఇవన్నీ కరెక్టా? అలాగే కాశ్మీర్ విషయానికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు ఇవన్నీ గమనించండి. అందుకు కాబట్టి ఏంటంటే వీడు పెట్టుకున్న లవ్ అఫైర్లు రేపొద్దున దేశానికే ప్రమాదకరంగా తయారవుతుంది. వీళ్ళ అమ్మ కూడా అనేక రకాల అఫైర్లు ఉన్నాయనేది ఆ పత్రిక ఈనాడు బయట పెట్టింది. వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఎంతమందితో వాళ్ళ అమ్మకి సంబంధాలు ఉన్నాయి, ఏ రకమైన ఈ దేశాన్ని నుంచి ఏ రకమైనటువంటిది బయటికి వెళ్ళింది సమాచారం, ఇవన్నీ కూడా పత్రిక అనేది మనకు తెలియజేస్తున్నది. మరి ఈ రకమైనటువంటి పత్రికలు మన బయట దేశం బంగ్లాదేశ్ నుంచి ఆ పత్రిక ఈ రోజుని మనకి జరిగిన ఈ నెహ్రూ కుటుంబం చేసినటువంటి మాతృ చదువులన్నింటినీ కూడా పత్రిక బయట పెడుతున్నది.
ఎందుకంటే ఆలోచించండి ఒకసారి, భారతదేశంలో ఇక్కడున్న పత్రికలు ఇలాంటి విషయాలు ఏమి బయటికి తీసుకురావు. అదే కాబట్టి ఆలోచించండి, యావత్తు సమాజం ఆలోచించండి ఒకసారి. ఆలోచించి ప్రతి భారతీయుడు ఈ దేశం సురక్షితంగా ఉండే దేశ రక్షణ కోసం, ఈ ధర్మం కోసం, ఈ దేశ ధర్మం కోసము, ఈ దేశ రక్షణ కోసం ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళకి మనం అందరం కూడా అండగా నిలబడవలసినటువంటి అవసరం, దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఇటువంటి వాడిని ఖచ్చితంగా బయటికి రాకుండా మామూలుగా చదివి కొట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి యావత్ భారతీయులందరికీ కూడా నేను తెలియజేస్తూ, మరి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.